కాస్త భోజనం చేసి పడుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు. ఉదయం నుంచి పడుకునేంత వరకు ఏమేమి పనులు చేసినాము, ఆ పనులలో ఏదైనా దోషం ఉందేమో ఆలోచించు. దేవునికి ఇష్టము కాని పనిని ఏదైనా చేశానేమో అని చెప్పేసి గుర్తు చేసుకొని, ఒకవేళ పొరపాటున ఏదైనా చేస్తుంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, క్షమిస్తాడు కదా దేవుడు. ఇలాంటి ఆలోచనలు మనం ఎప్పుడైనా చేస్తామా? చెయ్యం. కానీ దురాలోచనలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం. ఎన్ని ఆలోచనలు వస్తాయో, ఒక పాడు పని చేయటానికి ఎన్ని తోవలు కనపడుతుంటాయో మన ఆలోచనల. ఏ దారిలో నుంచి వెళ్తే తప్పించుకోవచ్చు, ఏ దారిలో నుంచి వస్తే ఈ పాపాన్ని మనం అందుకోవచ్చు అనే విషయాలు మనం ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో. ఎవరైనా నన్ను ఈ విధంగా అడిగితే వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో దాని గురించి అన్ని రెడీ చేసుకొని పెట్టేస్తుంటాం మైండ్లో. దురాలోచనలు అంటే ఏంటనుకుంటారు? ఓ తప్పు చేస్తున్నా, ఆ తప్పుకు ఎవరైనా నన్ను అడిగితే నేను దానికి ఏం సమాధానం చెప్పాలో ఆ సమాధానాలన్నిటిని ఏం చేస్తాం? ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని ఒక మూలలో పెట్టుకొని ఉంటాం ముందే, ఎవరైనా అడిగితే దానికి చెప్పటానికి. ఇవే దురాలోచనలు అంటే. లేనిపోని ఆశలు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని అటువంటి సమస్యలను తీసుకొచ్చి మన మనసులో ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న అవకాశం. నీ ఆలయాన్ని పాడు చేసుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను పాడు చేస్తా అంటున్నాడు. దేవుని చేత మనం పాడైపోతే ఇక మనల్ని కాపాడేది ఎవరు చెప్పండి? కాపాడేవాడే పాడు చేస్తుంటే ఇక మనం ఏం చేయగలమా? మరి ఇది జరగకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఏం చేయాలి? జాగ్రత్త. ఆలయం జాగ్రత్త. ఆలయాన్ని పాడు చేసుకోకు. దేవుడు నివసించే ఆలయాన్ని పాడు చేయకు. వస్తుందా దురాలోచన? వెంటనే ప్రార్థన చేయి, వాక్యం చదువు. తండ్రి, ఈ ఆలోచనలు నాలోనికి రాకుండా సహాయం చేయమని కోరుకో. దేవుడు సహాయం చేస్తాడు. మనం అలాంటి ఆలోచనలు దేవుని దగ్గర అడగం. వస్తున్న ఆలోచనలు మనకు కమ్మగా, టేస్ట్గా అనిపిస్తుంటాయి కాబట్టి ఇంకా 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 ఎలా చేస్తే బాగుండు ఇవే ఆలోచిస్తుంటాం. పనికి మాలిన ఆలోచనల చేత, పనికి మాలినటువంటి దురాలోచనల చేత మనసుని, ఆలయాన్ని పాడు చేస్తున్నాం. మనం తినకూడని తింటున్నారా? తాగకూడని తాగుతున్నారా? దేవుని ఆలయములో పనికి మాలిన ఏదైనా పెడుతున్నారా? చూసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు